ఇంతకన్నా ఘోరం ఇంతకన్నా అవమానం ఇంకేముందన్న పేద ప్రజలకు ఇచ్చిన అవమానం ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన అధికారం మేము అధికారం ఇస్తే ఆయన మాకు అవమానం ఇచ్చిండు ఒక వితౌట్ నోటీస్తోని కూలగొట్టడం ఎంత అన్యాయం చూడండి అన్న అన్నాలు వండుకుంటే అన్నాలు కూడా తినకుండా పొద్దున 5 గంటలకు వచ్చి పొయ్యిలు కానీ సామాన్ మొత్తం నష్టం చేసి పిల్లలు స్కూల్ పోలేరు స్కూల్ బుక్స్ కూడా తీసుకొని వెళ్ళలేరు యూనిఫామ్స్ తీసుకొని వెళ్ళలేరు ఏం తీసుకొని వెళ్ళలేరు మమ్మల్ని రోడ్ మీద తెచ్చి ఈరోజు నాడు ఎవరు ఎఫ్టేల్ ఉంది ఎవరు హైడ్రా ఎందుకు గురించి సృష్టించారు ఈ హైడ్రా ఎప్పుడు వచ్చింది ఈ రోజు వచ్చిన హైడ్రాని పట్టుకుంటారు కానీ గత 18 సంవత్సరాల నుంచి ఉన్నోళ్ళని ఎవరిని పట్టించుకుంటలేరు మరి ఈ రోజు ఉన్న హైడ్రాని పట్టించుకునేంత గవర్నమెంట్ మరి ఆ రోజున్న 18 సంవత్సరాల నుంచి మేము ఎక్కడ పోవాలన్నా మిమ్మల్ని మాకు ఏదైనా దారి చూపించలేరు ఏం చూపించలేరు రిజిస్ట్రేషన్ ల్యాండ్ ఉంది ప్రాపర్టీ ట్యాక్సులు ఉన్నాయి మా దగ్గర కరెంటు బిల్లులు ఉన్నాయి అన్ని ఉండగా కూడా మమ్మల్ని ఏ రకంగా కూడా మనిషిగా గుర్తించకుండా ఉండడం ఇది ఎంత కరెక్ట్ ఉంటుందా చెప్పండి అంటే మేము మనుషులం కాదా లేకపోతే ఆయన కోట్లేయలేమా మేము గెలిపించుకోలేమా హైడ్రా న్యాయబద్ధంగా నడుస్తుంది అంటే హైడ్రా ఎవరి మీద న్యాయం నడుస్తుందన్నా పెద్ద వాళ్ళ మీద నడవాలి గిట్లా గరీబుల మీద గోడలు గులగొట్టి గుడిసెల గులగొడితే మాలాంటి వాళ్ళ మీద నాన్న దగ్గర ఎన్ని గుడిసెలన్నా అక్కడి నుంచి తీసుకొని ఇక్కడ దాకా గులగొట్టిరు మేమేం పాపం చేసినామన్నా మాకు నోటీస్ అన్న పొద్దున 5 గంటలకు వచ్చి వీడికి సండే రోజు పడుకొని ఉంటే అదే గోడలు మా మీద పడితే చనిపోయేటోళ్ళమా కాదన్నా మరి చనిపోయేటోళ్ళమా గవర్నమెంట్ ఇంత దౌర్భాగ్యమైన గవర్నమెంట్ రౌడీజం చేస్తుంది కదన్నా మీకు ఏమన్నా రాజకీయం చేస్తుందా ఇది రౌడీజం చేస్తుందా మా మీద పేదల ప్రజల మీద ఇంత ఘోరంగా చేస్తుందా రేపు మేము మీ ఆయన చెప్పిందే కదా దర్బార్ కాడికి రాని మీకు ఏ ప్రాబ్లం ఉన్నా మేము చేస్తామని ఆ దర్బార్ కాడికి పోయి మా భార్య పిల్లలు అందరం ఈడ చేసిన సూసైడ్ అటెంప్ట్ ఆడ చేయడానికి మేము అనుకున్నాం ఎందుకనంటే మేము మాకు బర్దాష్ అవుతలేదన్న ఎన్ని లక్షల రూపాయలు మేము రూపాయి కూడబెట్టి చిట్టీలు వేసుకొని వేసుకొని ఇల్లు కట్టుకుంటే మేము రూములు కట్టుకుంటే సరే అన్న నీకు నచ్చకపోతే నా రిజిస్ట్రేషన్ ఉంది నా డాక్యుమెంట్ తీసుకో నా డబ్బులు నాకు గట్టి ఎక్కడైనా వెళ్ళిపోరా బాబన్ ఇదే ల్యాండ్ వేరే దగ్గర తీసుకొని వెళ్ళిపో నీకు హైడ్రా ఎప్పుడు వచ్చింది ఈరోజు నువ్వు హైడ్రా సృష్టించి మాట్లాంటావు గరీబుల మీద కొట్టడానికి నన్ను వచ్చింది సీఎంగా ఉన్నది మాకు చెప్పండి అన్న ఇదెంత కరెక్టా ఇంత ఘోరమా అన్న మా సామాన్లని నాశనం చేసినంత గవర్నమెంట్ ఇంత దౌర్భాగ్యం ఏ గవర్నమెంట్కి ఉందన్న ఇంతవరకు ఎంతోమంది రాజకీయ నేతలు వచ్చారు కానీ ఇట్లాంటి దుర్మార్గమైన నేత మాత్రం రాలేడన్న సోనియా గాంధీ గారు ఏం చెప్పారో రేవంత్ రెడ్డి గారికో తెలియదు కానీ మాకున్న డౌట్స్ పబ్లిక్ ఉన్న డౌట్ తెలంగాణని దోచి ఢిల్లీకి పంపియండి అని చెప్పి సోనియా గాంధీ చెప్పినట్లున్నది అందుకే ఈ హైడ్రా సృష్టించి తెలంగాణను దోచి ఢిల్లీకి పంపించే రేవంత్ రెడ్డి గారు ఈ హైడ్రాను తెచ్చి ఈ డ్రామా ఆడుతున్నాడు పేద ప్రజల మీద కొట్టి ఢిల్లీకి సోనియా గాంధీకి ఎందుకు తక్కువైనవి మరి డబ్బులు దాని గురించి అని ఇంత ఇబ్బందులు పెడుతున్నాడు మరి ఆ రోజు సోనియా గాంధీ ఉన్నప్పుడు ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మాకు ఇచ్చినప్పుడు ఎందుకు హైడ్రా రాలేదన్న ఎందుకు రాలేదు ఆ రోజు ఎందుకు ఇది హైడ్రా రాలేదు ఎందుకు కూలగొట్టరు ఆ రోజు ఎఫ్టెల్ ఎందుకు లేదు ఈ రోజు ఎఫ్టెల్ ఎందుకు వచ్చింది మీరు ఆలోచించిరా ప్రతి గవర్నమెంట్ తెలంగాణ మన తెలంగాణలో అయినా అని ఎక్కడైనా సరే కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా చేసిర్రు ఏ రోజన్నా పేద పబ్లిక్ని ఇబ్బంది పెట్టిరా మీ మీడియాలో ఉన్నది కదా ఈయన ఎవరు ఎన్టీ రామారావు గారు చేపించారు వాళ్ళని ఎవరైనా ఇబ్బంది పెట్టలేరు పీజీఆర్ గారు కూడా చేసారు సార్ ఎమ్మెల్యేగా చేసిండ్రు కానీ ఆయన దేవుడు ఆయన కూడా చేసిండు ఆయన ఏమి ఇబ్బంది పెట్టలేదు కేసీఆర్ దేవుడు ఆయన ఏ రోజు నాడు ఆయనకు తెలియదా సార్ ఆయనకు ఇట్లా ఇబ్బంది పెట్టాలని తెలియదా అంటే ఈ రోజు నాడు సెంట్రల్ గవర్నమెంట్ లేదు కాబట్టి సోనియా గాంధీ అడుగుతుంది కాబట్టి ఈయన తెలంగాణ నుంచి ముడుపులు తీసుకుపోయి అక్కడ ఇవ్వడానికి మమ్మల్ని బాధ పెడతారు పెద్ద భవనాలని మమ్మల్ని కూలగొడితే పెద్ద భవనాలలో భయపడి వీళ్ళకి ముడుపులు చెందిస్తే ఈ ముడుపులు సోనియా గాంధీకి చెందుతున్నాయి ఢిల్లీ పోయి అంతవరకే ఈ స్టేట్ నుండి పోయి ఇంకో స్టేట్కు పైసలు ఎందుకు చేరుతాయి ఈ స్టేట్ నుండి పైసలు కావాలి కాబట్టి మాలాంటి గరీబులను కూల్చేసేస్తే అలాంటి పెద్దోళ్ళు డబ్బులు ఇస్తారు కాబట్టి వాళ్ళ డబ్బులు తీసుకెళ్లి సోనియా గాంధీ ముడుపు నొప్పనికే ఆయన ఇంత డ్రామా ఆడుతున్నాడు ఈ డ్రామాలో నలిగిపోయినవాడు గరీబోడే ఎవరు ప్రాబ్లం ఉంటే అసలు గరీబోడే కానీ నువ్వు కాదు కదా నీ గవర్నమెంట్ ఏం చెప్పింది పేద ప్రజలకు అండగా ఉన్న గవర్నమెంట్ అన్నది ఎక్కడ అండగా ఉందా నిన్న 24 hours అయిపోయింది 28, 29, 30 hours అవుతుంది ఇప్పటి వరకు ఇంతవరకు మాకింత విధ్వంసం జరిగింది ఒక్క రాజకీయ నేత రాలేడు ఒక్క పరామర్శించడానికే ఒక బస్సీ లీడర్ రాలేడు ఈరోజు నాడు ఓట్లు అడగానికే చాలా మంది వచ్చారు ఎఫ్టెల్ ఉంటే ఈ లైన్ ఎందుకు వేసారన్నా డ్రైనేజ్ లైన్ ఎందుకు వేసారన్నా ఎఫ్టెల్ ఉంటే మీరు చెప్పండి మాకు కరెంట్ ఎందుకు వస్తుందన్న ఎఫ్టెల్ ఉంటే మాకు రిజిస్ట్రేషన్ ఎందుకు అవుతుందన్న ఎఫ్టెల్ ఉన్నది కదా గత 18 సంవత్సరాలు ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు లేదా ఎఫ్టెల్ అప్పుడున్న ఎఫ్టెల్ ఇప్పుడు ఎందుకు వచ్చింది నీకు
దీనికి అంటే అడిగేటోళ్ళు లేరనే కదా అన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని అడగేటోళ్ళు లేరనే మమ్మల్ని ఇంత బాధ పెడతారు. మేము సూసైడ్ చేసుకోవడానికి చావడానికి కూడా పోయినామంటే మా బాధ, మా రోతన ఎంత ఉంది. మా ఇల్లు కొడితే మేము కట్టుకోలేని పరిస్థితి కాబట్టి ఆడి వరకు పోవాల్సి వచ్చింది అన్న. ఎట్లా మరి నైట్ వాన వచ్చేటట్టుంది, మీరు అందరూ ఇల్లు లేవు. రాత్రి ఇక్కడే పడుకున్నాం, వాన పడుతుంది, అన్ని పడుతున్నాయి. ఇదే దుప్పట్లు ఇగో ఇక్కడే ఉన్నాం, ఈయన ఉన్నా చూడండి, బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి చూడండి, ఇక్కడనే తింటున్నాం. ఇక్కడ నిస్తరాకులు ఉన్నాయి చూడండి, బయట నుంచి వాళ్ళు వీళ్ళు మా ఫ్రెండ్స్ తెచ్చిచ్చే తింటున్నాం. వండడానికి లేవు, గ్యాసులు లేవు, ఏం లేవు, పొయ్యిలు వలగొట్టేసిరు, అన్ని వలగొట్టేసిరు. ఇప్పుడు తెచ్చుకునే పరిస్థితుల్లో మాకు లేవు. ఇగో గుడిసె కట్టుకుంటున్నాం అన్న, చూడండి గుడిసె కట్టుకొని ఉంటున్నాం. ఎందుకంటే ఉండడానికే జీవనాధారం అదని ఉండాలి. ఎవరు చెప్పిరన్నా గవర్నమెంట్ కరెంట్ ఇవ్వద్దని, ఈ గవర్నమెంట్ ఎట్లా చెప్తుందన్నా కరెంట్ ఇవ్వద్దని చెప్పి నాకు గత 18 సంవత్సరాల నుంచి ఇచ్చి ఈరోజు కరెంట్ ఇవ్వద్దని ఎట్లా చెప్తుందన్నా చెప్పండి మీరు. దీనికి మీడియా మిత్రులు మిమ్మల్ని అడుగుతున్నా నేను ఓ చిన్న క్వశ్చన్. గవర్నమెంటు పబ్లిక్ని ఇంకా వెలుగులోకి తీసుకురావాలని చీకట్ల దుబ్బే గవర్నమెంట్ ఇంత దౌర్భాగ్యమైన గవర్నమెంట్ అన్న చెప్పండి. మమ్మల్ని కొడితే వాళ్ళు ఇస్తారు కదన్నా. అంత పెద్ద బిల్డింగ్ ఇప్పుడు 10 కోట్లు పెట్టాడు, బిల్డింగ్ కట్టుకున్నాడు. ఆ 10 కోట్ల బిల్డింగ్ 10 కోట్లు కూల్చుకోనికి సిద్ధపడాడు కదా, 2 కోట్లు ఇవ్వడానికి సిద్ధపడతాడు. మేము ఇచ్చుకోలేము కానా, మావి గుడిసెలు కదన్నా. మావి గుల కొట్టేస్తాడు, బరాబర్ గుల కొట్టేస్తాడు. మరి మాకెందుకు నోటీస్ ఇవ్వలేడన్నా? రేవంత్ రెడ్డి అన్న 30 రోజుల్లో టైం ఇచ్చి నోటీస్ ఇస్తే మాకెందుకు ఇవ్వలేరన్న నోటీసు? అంటే మేము మనుషులం కదా? రేవంత్ రెడ్డి అన్న ఒక్కటే మనిషా? రేవంత్ రెడ్డి అన్న ఒక్కటే డబ్బులు పెట్టుకున్నాడా? మేము కొనలేమా? ఈ ఆందోళన కారణం ఏందన్నా? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇంట్లో కూడా మీరు మీడియా వాళ్ళు ఎందుకనంటే మీకు తెలియాల్సి, మీకే తెలుసు ఎక్కువ, మాకన్నా ఎక్కువ మీకు తెలుసు. రేవంత్ రెడ్డి అన్నయ్య పెద్ద గులగొట్టకుండా వదిలేసి చిన్న వాళ్ళ గరీబుల మీద పడి ఈరోజు నాడు మా అలాంటి వాళ్ళని గులగొట్టేస్తారు, అలాంటి వాళ్ళకి నోటీస్ ఇచ్చారు. అంటే ఈ ముడుపులు అన్ని చెందితే సోనియా గాంధీకి తక్కువన్నాయి, రాహుల్ గాంధీకి తక్కువన్నాయి, మన ప్రియాంక గాంధీకి తక్కువన్నాయి కాబట్టి ఇస్తున్నాడు. నువ్వు ఎవడు సోనియా గాంధీ, ఎవడు రాజీవ్ గాంధీ అని అంటే నీకు ముడుపులు తక్కువైనాయి కాబట్టి రాజీవ్ గాంధీ సోనియా గాంధీ అని అడిగి అక్కడ ముడుపులు చెందుతున్నాయి. పిఎం సార్ ఈరోజు నాడు నరేంద్ర మోదీ గారు ఆయన దేవుడు, ఏ రోజు నాడు పేద పబ్లిక్ని ఆయన కూడా ఇబ్బంది పెట్టలేడు. ఆడి వరకు పోవాలని ఎందుకనంటే ఇప్పటి వరకు రాలేరంటే అందరినీ ఈయన చెప్పు చేతల పట్టుకున్నాడు. ఏ రాజకీయ నాయకుడు వస్తలేడంటే ఈరోజు నాడు పిఎం సార్ వరకు పోయి ఇది మా బాధ రోదన ఆయనకు తెలిస్తే ఆయన మా గురించి ఏదైనా చేయగలిగితే ఆయన ఒక్కడు తప్ప ఇంకెవరు సాయం చేసేవాళ్ళు లేరు. ఇప్పుడు ఎవరిది చెరువులో లేదన్న, ఎవరిది లేదు. కేటీఆర్ అంటావా, కేటీఆర్ చెరువులో ఉందంటారు, కేసీఆర్ చెరువులో ఉందంటారు. ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్, గాంధీ గారు రాలేరు, మన ఆర్కేపూడి గాంధీ రాలేదు, ఇక్కడ చూస్తే కార్పొరేటర్ రాలేడు, ఎమ్మెల్యే రాలేడు, మినిస్టర్ రాలేడు, ఎంపీ రాలేడు. ఎవరు ఎందుకు రాలేరన్న? దీనికి ఎందుకు కారణం? నువ్వు ఎఫ్టల్ కాడికి పోతే రేపన్నాడికి నీకు ఇబ్బంది అయితే నీకు కూడా నోటీసులు వస్తాయి, నీకు కూడా కూలగొడతారు. అందుకే రాలేరు. ఎందుకు? దీని గురించి అనే ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. వద్దు, వాడు పోతాడు, వాడు ఎక్కడ పోని మన వానితో మనకేంది అంటే మేము వేసిన ఓట్లతో గెలిచి ఈ రోజు నాడు మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే మేము చూసుకుంటా కూర్చున్నాం. రే మరి మీ దగ్గరకు ఓట్లు వేయాలని అడగడానికి వస్తారు, ఇద్దరు పార్టీలు వస్తారు. వచ్చినప్పుడు మరి మీ పరిస్థితి ఏంది? ఇప్పుడు వాళ్ళు గూల్ చేశారు అయ్యి అని చెప్పి మీ దగ్గరకు వస్తారు, మీరు అప్పుడు కూడా అట్లానే ఓట్లు వేస్తారా? గుడ్డిగా నమ్మి ఓట్లు వేస్తున్నారా అన్న? గుడ్డిగా నమ్మి పే చేసినందుకు చెప్పు తీసుకొని కొట్టుకుంటున్నాం అన్న ఈ రోజు నాడు. ఎందుకనంటే గుడ్డిగా నమ్మి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసినందుకు, కాంగ్రెస్ ప్రభుత్వానికి డబ్బులు సరిపోలేనందుకు వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. సరే, మేము అంత ప్రాబ్లం మేము ఫేస్ చేస్తున్నాం కాబట్టి ఇంకొకసారి ఓటు అడగడానికి వచ్చినప్పుడు అప్పుడు మేము సమాధానం చెప్తామన్నా. వాళ్ళకు తగిన సమాధానం మేము వాళ్ళ ఫేస్ టు ఫేసే చెప్తామన్నా. ఎందుకనంటే ఏం ఉండాకొడుకు ఎవడొచ్చి మా దగ్గరికి మేము ఈ పరిస్థితుల్లో కించ పరిస్థితులు ఉన్నప్పుడు ఎవడొచ్చి మాకు సాయం చేసిన ఉంటున్నాడు అడుగుతామన్నా మేము కూడా. ఎందుకంటే మాకు మానవత్వం ఉందన్న. వచ్చి మమ్మల్ని ఓట్లు అడిగిర్రు, అందరు ఓట్లు వేయాలి, మన ప్రభుత్వం గెలవాలి, మనకు కొత్త మార్పు రావాలి. ఏం కొత్త మార్పు వచ్చిందన్న? కేసీఆర్ గారు ఎన్నో రోజుల తెలంగాణ తెచ్చి బంగారు తెలంగాణ తెచ్చి అన్నాడు. బంగారు తెలంగాణ తెచ్చిండు, బంగారు తెలంగాణ చేసిండు, అన్ని డెవలప్మెంట్ చేసిండు, అంతా మంచిగా చేసిండు. ఈయన ఏం చేసిండు అన్న? వచ్చి మట్టి చేస్తున్నాడు మొత్తం. అదే కేసీఆర్ ఇప్పుడు మీ ఇల్లులు కూలిపోతే రాలే కదా, ఎట్లా మరి అన్న? దీనికి కూడా కారణం అదే కేసీఆర్. ఇల్లులు కూలిపోతే రాలే, అదే కేసీఆర్ ఎఫ్టీఎల్లో ఉన్నాయి, ఆ కేసీఆర్ కూడా పోతాయి అని చెప్పి రాలేడన్న. ఆ కేసీఆర్ని పంపించలేరన్న. లేకపోతే అందరన్నా రాజకీయ నాయకులు అందరూ ఒకటే అన్న. పబ్లిక్ మాత్రం పిచ్చోళ్ళు, ఖాళీ వాళ్ళు కొట్టుకొని చావాలి, మనం మాత్రం సేఫ్గా ఉండాలి. మేము చచ్చిపోయినా పర్వాలేదన్న, వాళ్ళకు వాళ్ళు మాత్రం సేఫ్గా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు రాజకీయ నాయకులు అనేది ఒక నిరూపించుకున్నారన్న. లీడర్స్ అనేది లేరన్న. వాళ్ళు రాజకీయ నేతలు అనేది ఒకటే వాళ్ళ బ్లడ్లోనే ఉంది కదన్న. ప్రజల పక్షాన లేకుండా వాళ్ళు చూసుకుంటున్నారు, వాళ్ళ స్వార్థం వాళ్ళదే. మనకి ప్రజలు ఉన్నారు, మనం వాళ్ళకి ఏదైనా చేద్దాం, మనం ఓట్లేసి గెలిపించారనే మా మంచి భావన అయితే వాళ్ళు లేదు. ఏడ చేసిండన్న రేవంత్ రెడ్డి? ఎవరి గురించి, ప్రజల గురించి ఏం చేసిండన్న? ఒక మాట మీరే చెప్పండి. ఈరోజు నాడు ఎంత మూర్ఖుడు కాకపోతే, ఎంత గుండాగిరి చేయకపోతే ఈరోజు నాడు మాకు కరెంట్ ఇవ్వద్దని చెప్తాడన్నా?
ఎంత గుణగిరి చేయకపోతే ఇంత మమ్మల్ని ఇబ్బంది పెడతాడన్న ఆ రేవంత్ రెడ్డి అంత మీరు పబ్లిక్ని ఇబ్బంది పెట్టే రెడ్డి కాకపోతే రేవంత్ రెడ్డి మీ రెడ్డిలకే మంచి చేస్తున్నావు, మీ నాయుళ్ళకే మంచి చేస్తున్నావు, అందరు మీ వాళ్ళకి చేస్తున్నావు, మా లాంటి గరీబులకు మాకేం పట్టించుకుంటలేవన్నా, పట్టించుకుంటలేడు. మీరు కరెక్ట్ అయిన గవర్నమెంట్, మీరు మాట మీద నిలబడే గవర్నమెంట్ అయితే ఫస్ట్ వాళ్ళ అన్న కాల నుంచి స్టార్ట్ చేయాలి కూలగొట్టుడు, వాళ్ళ ఎమ్మెల్యే కాల నుంచి ఎంపీల కాల నుంచి మినిస్టర్ల కాల నుంచి స్టార్ట్ చేయాలి కూలగొట్టుడు. గరీబుల కాల నుంచి ఎందుకు కూలగొట్టుడు స్టార్ట్ చేస్తారన్న? వితౌట్ నోటీస్తో ఎట్లా కూలగొడతారన్న చెప్పండి, దీనికి కారణం చెప్పండి అన్న. ఇంకేం చేశారన్నా? మేము చచ్చిపోయే వరకు చచ్చిపోయి మళ్ళీ పుట్టినట్లేనా? నిన్న అగ్గిపేట వెలిగింటే అందరం చచ్చిపోయేటోళ్ళం, ఫ్యామిలీ మొత్తం చచ్చిపోయేటోళ్ళం, సాగు బతుకులకి బయటకు వచ్చిన వాళ్ళం మేము. ఇంకేం చేశాను చేసాను? నా ఇల్లు కూలగొట్టిండి, ఆఖరికి నన్ను సాగు బతుకులకి బయటకు వచ్చిన తీసే చెరువులు వేసాడేమో, అంతకన్నా ఎక్కువేం చేయలేడు. అర్థమైందా? ఇది ప్రతి ఒక్కరు ఇని ఇంకొకసారి కాంగ్రెస్ గవర్నమెంట్ని గెలిపించుకుంటే వాళ్ళ చెప్పు తీసుకొని వాళ్ళే కొట్టుకోవాలి అని నేను ప్రత్యేకంగా ప్రతి మనిషిన అక్కకు, చెల్లెలకు, తమ్ముళ్లకు, అన్నలకు అందరూ కలిసి చెప్తున్నా, కాంగ్రెస్ గవర్నమెంట్ దరిద్రమైన గవర్నమెంట్. అది వచ్చిన కాడ నుంచి మనకు దళిద్రమే కలిగింది, కానీ ఏది మంచి జరగలేదన్న, ఏది మంచి జరగలేదు. ఈ నుంచి ముడుపులు తీసుకుపోయి సోనియా గాంధీకి ఇచ్చుడు ఏందన్న? వాడు ఈ నుంచి ముడుపులు తీసుకుపోయి సోనియా గాంధీకి ఇచ్చి వాళ్ళ ముడుపుడు ఏందన్న? మాకు చెప్పండి. మాకు హైడ్రా ఎక్కడన్నా 18 సంవత్సరాల కింద హైడ్రా ఉందా? 15 సంవత్సరాల కింద హైడ్రా ఉందా? 10 సంవత్సరాల కింద హైడ్రా ఉందా? పోనీ 5 సంవత్సరాల క్రితం హైడ్రా ఉందా అన్న? ఉందా? ఇప్పుడు కొత్త హైడ్రా ఎక్కడి నుంచి వచ్చిందన్న? ఎవరు పుట్టించిందన్న? రంగనాథ్కు పవర్స్ ఇస్తే రంగనాథ్ తలకాయ వచ్చేస్తారా? మాది మమ్మల్ని చంపేస్తారు. రంగనాథ్ చంపేయమని చెప్పిండా? సీఎం మమ్మల్ని చంపేసి రంగనాథ్ని చంపేసుకుంటే కూలగొట్టమని చెప్పిండా? ప్రాణాలు పక్క పెట్టానా? మేము స్నానాలు చేస్తుంటే ఆడవాళ్ళం రోడ్డు మీద స్నానాలు చేసిరన్న రాత్రి. ఆ ముండా కొడుకు ఇంతనన్నా తెలివి ఉండాలి. వాడు ఇగో నిన్న వండుకున్న అన్నం తీసుకొని బయట పెట్టుకొని అన్నం తింటామంటే అన్నం తీయనీయకుండా పోలీసు వాళ్ళు గుండాగిరం చేసి పోలీసు వాళ్ళు మెడ పట్టుకొని ఇగో చూడండి అన్న, ఒకసారి చూపిండి, ఇక్కడ చూడండి. పోలీసులతో గుండాగిరం చేపించిండు రేవంత్ రెడ్డి. పోలీసులతో రేవంత్ రెడ్డి గుండాగిరి చేపించి బయటికి దొబ్బిపించి మమ్మల్ని లోపల వేపించి 6 గంటలు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టిన ఇల్లు కూలగొట్టిరన్న. నా పిల్లలు, చిన్న పిల్లలు అందరూ రోడ్డు మీద ఇక్కడ కూర్చొని ఏడుస్తుంటే కూడా కనికరించకుండా కూలగొట్టిన ప్రభుత్వం ఇది. ఎందుకు గురించి ఎవరి గురించి తెచ్చిందన్న హైడ్రా? ఇడు ఎవరికి బాగా చేసిందన్న హైడ్రా? వాని సోనియా గాంధీకి పైసలు నింపడానికి సోనియా గాంధీ పైసలు నింపారు, రాజీవ్ గాంధీ పైసలు నింపనికే వాళ్ళ బిడ్డకు పైసలు నింపనికే చేస్తున్నా నాయుడు. మా గురించి మనం చేసిండా? మాకు మంచి చేసిండా? మాకు చేస్తే గిట్లా చేస్తాడా అన్న? గిది అన్న చేసేది? అలా బతుకులు ఏమున్నాయి, ఒకసారి పోయిరాండి అన్న అలా అనుచరులు అన్న పంపించిండు అన్న మా దగ్గరికి. మేము ఎఫ్టీఎల్ ఉన్నాం, ఏ గవర్నమెంట్కి తెలియదా ఎఫ్టీఎల్ ఉన్నాం? కేసీఆర్కి తెలియదా మేము ఎఫ్టీఎల్ ఉన్నామని తెలియదా అన్న? కొన్ని లక్షలు ఇల్లు ఉన్నాయి ఎఫ్టీఎల్. మరి అవన్నీ ఏం పాపం చేసినా అన్న? అవన్నీ కూలగొట్టరా? ఎఫ్టీఎల్ ఉందన్న, లీలాలు ఉంది నా దగ్గర, ఎవిడెన్స్ ఉంది నా దగ్గర, 15 years ఎవిడెన్స్ ఉంది. ఇంతవరకు ఎవరు న్యూస్ దీన్ని హైలైట్ చేస్తలేరు. ఎందుకు చేస్తలేరు? ఒత్తిడి ఎక్కువ ఉంది, అది కూడా మాకు తెలుసు. నా దగ్గర ఉంది, కోర్టులో సబ్మిట్ చేస్తాను నేను 100% కోర్టులో. ఈరోజు లాయర్ రమ్మన్నాడు, ఈవినింగ్ వెళ్ళి ఇగో చూడండి నేను సబ్మిట్ చేస్తా. కోర్టు కూడా న్యాయం చేయలేకపోతే అప్పుడు సుప్రీంకోర్టు వెళ్తా. ఇదేంది సార్ మళ్ళీ మా పరిస్థితులు ఏంది? ఇది ఎఫ్టీఎల్ కట్టిన బిల్డింగ్లు వీటిని అంటే మమ్మల్ని కూల్చడానికి నీకు ఎఫ్టీఎల్ కనిపించింది, వాళ్ళని కూల్చడానికి ఎఫ్టీఎల్ కనిపిస్తలేదా బ్రదర్? 100% వేస్తాం సార్. ఎందుకు వేయద్దు కోర్టులో కేసు చెప్పండి మీరు. మా దగ్గర డాక్యుమెంట్స్ ఉండాలి, మేము ఎందుకు వేయద్దు కోర్టులో? మేము ఆక్రమించుకొని ఉన్నామా? లేకపోతే మన జాగర వాళ్ళు అయ్యే జాగిరా ఉండడానికి మేము గవర్నమెంట్ స్థలమా ఉండడానికి? నీకు ఎఫ్టీఎల్ ఎక్కడి నుంచి ఎఫ్టీఎల్? నువ్వు ఏ చెరువు బుడిచినావు? నువ్వు చూసినావు? ఆ చెరువు బుడవంగా మేము చెరువు బుడంగా నేను చూసినావు? మా అయ్య మేము ఈయన ఎరిగినాం, ఈయన ఉన్నాం, ఈయన వండాం, ఈయన లేచినాం. మాకు తెలిసి చెరువు కట్ట గురించి మాకు ఎన్ని చేపలు ఉన్నాయో, ఎన్ని చేపలు లేవో, ఎట్లాంటి మురికి కాలువ చేసేవో దీన్ని మాకు తెలుసు. తాగే నీరుని మురికి కాలువ చేసిన గవర్నమెంట్ అది, దౌర్భాగ్యమైన గవర్నమెంట్ అది. మాకు తెలియదా సార్ దీని గురించి? ఇదిగోండి జేసీబీలతో సహా మునిగిపోయినాయి అందులో. కోర్టుకు వెళ్తాం సార్, 100% కోర్టుకు వెళ్తాం. కోర్టుకు వెళ్ళి ఇవన్నీ ఎవిడెన్స్ మేము సబ్మిట్ చేసి ఎందుకు సార్ మాకు న్యాయం మాకెందుకు చేస్తలేరు? మేము 4 కోట్ల ఆస్తికి ఇప్పుడు నష్టపరిహారం జరిగింది. మొత్తం మేము రోడ్డు మీదకి వచ్చినాం. మా పరిస్థితులు ఏంది? మాకెందుకు రిజిస్ట్రేషన్ చేసిరు? గవర్నమెంట్ ఎందుకు మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టింది? ట్యాక్సీలు ఎందుకు కట్టించుకుంది? కరెంట్ బిల్లులు ఎందుకు కట్టించుకుంది? మాకు డ్రైనేజ్ లైన్లు ఎందుకు వేసింది? ఇవన్నీ అడగాలి కదా సార్. మేము కూడా కోర్టు మాకు న్యాయం చేయాలి కదా సార్. కోర్టు వాళ్ళకి కావచ్చు, అందరికీ కోర్టు ఒకటే న్యాయం ధర్మ, కానీ సమన్యాయం కోర్టు చూస్తలేదు సార్. ఆ జడ్జిలు మరి ఏం చదువుకున్నారో, ఎంత చదువుకున్నారో తెలియదు, కానీ ఎఫ్టీఎల్ ప్రాంతం కొట్టే అని చెప్తే పబ్లిక్ మరి ఎక్కడ పోవాలి అని ఆలోచించిరా సార్? ఆలోచించిరా? కోర్టు అని ఆలోచించాలి కదా సార్. సుప్రీంకోర్టు ఇది మన హైకోర్టు పోకపోతే సుప్రీంకోర్టులో పోతాం. సుప్రీంకోర్టు ఏదో ఒక దాన్ని న్యాయం జరుగుతాం. ఇప్పుడు న్యాయమే దిగజారి కాళ్ళ కింద ఉంటే ఎవరిని అడుగుతాం సార్? పోయి మేము ఎవరిని అడుగుతాం? మాకు చావడం తప్ప ఇంకేముంది సార్? మాకు ఇంకా దారి మీరు చెప్పండి. చావడం తప్ప వేరే దారి ఏమైనా ఉందా? అది ఒక్కటే కదా సార్ ఉన్నది. ఇంకా
ఇప్పుడు పోరాడాలి, మీరు పోరాడి మీరు అందరూ కలిసి ఏం పోరాడాలి సార్? దేంతో పోరాడాలి? గవర్నమెంట్ తో మేము పోరాడగలుగుతామా? గవర్నమెంట్ దగ్గర ఉన్న దమ్ము మా దగ్గర ఉందా? ఇట్లా కొడితే మేము పోతాం సార్, ఫ్యామిలీ మొత్తం ఇట్లా కొడితే చెరువులు వేసిపోతారు తెల్లారవారు. తెలుసా మీకు? రాత్రి 10-15 మంది రౌడీలు పంపించారు సార్. ఓడి పంపించిండో తెలుసా? ఇదే రేవంత్ రెడ్డి పంపించారని గ్యారెంటీ ఏంటి సార్? 10-12 మంది రౌడీలు ఉన్నారు ఇక్కడ, మొత్తం రౌడీలు తిరిగి రాత్రి అంటే మమ్మల్ని చంపేజ్లో పడేదామనే కదా సార్ ఇవి జరిగినాయి ఇవన్నీ. చెప్పండి, గవర్నమెంట్ ఇప్పుడు ఇంత దౌర్భాగ్యమైన గవర్నమెంట్ ఏమంటారు సార్? దీన్ని ఏమంటారు? గవర్నమెంట్ మంచి వాళ్ళు అంటారా? దీన్ని ఏమంటారు? మీరు చెప్పండి ఒక మాట. గవర్నమెంట్ చాలా అన్యాయంగా ప్రవర్తిస్తుంది అనమాట. 100% సార్, 100% అన్యాయంగా ప్రవర్తిస్తుంది. మేము కోర్టులో పోతే కోర్టు మీకు కోర్టు కూడా సహకరిస్తలేదు అంటే మేము కోర్టు సహకరించకపోతే మేము ఎక్కడ న్యాయం అడగాలి? కోర్టునే అడుగుతాం. గవర్నమెంట్ తప్పు చేసినా కోర్టే సమాధానం చెప్తుంది, పబ్లిక్ తప్పు చెప్పినా కోర్టే సమాధానం చెప్తుంది. మరి కోర్టుకే నీకు అవకాశం లేకపోతే ఇంకా ఎవరిని అడగాలి సార్? చావడం తప్ప ఏముంది సార్? ఇంకా పరిష్కారం చావడం తప్ప ఇంకేం మిగిలింది సార్? ఆడ చెప్పు. గవర్నమెంట్తో నేను కొట్లాడగలుగుతానా? రేవంత్ రెడ్డితో కొట్లాడగలుగుతానా నేను? ఇట్లా గవర్నమెంట్ ఇప్పుడు మీకు అందరికీ స్థలాలు ఇస్తామని చెప్తే ఏం కాదుగా? అట్లా పరిస్థితి ఎట్లా? మాట వింటారా? నాకు 300 గజాల స్థలం ఉంది సార్, రిజిస్ట్రేషన్ ల్యాండ్. నా ల్యాండ్ నా వాల్యూ ఏం వేసిందో అది నీకు కట్టియాలి. నీకు దమ్ముంటే నువ్వు కట్టించేసాయి, లేకపోతే ఇదే ల్యాండ్ నాకు పక్కా చూపించేసే ఉంటా. నువ్వు తీసుకపోయి నాకు ఇందిరా మిల్లలో తీసుకపోయి పడేస్తా అంటే నాకు 12 మంది ఫ్యామిలీ ఉన్నారు సార్. నా 12 మంది ఉన్నారు ఫ్యామిలీ. మరి మేమందరం ఎక్కడ పోవాలి? ఇందిరా ఇంట్లలో ఒకళ్ళు ఇరికిచ్చి పండుకోవాలా? ఇందిరామ్మకు ఎవరికి మన సోనియా గాంధీకి వాళ్ళ కొడుకుకు సరిపోయినంత జాగా ఉంటుంది ఆడ, వాళ్ళకి చెప్పులు వెళ్ళినంత జాగా ఉంటుంది, అందులో పోయి మేము బతకాలా? చెప్పండి సార్, మీరు చెప్పండి. హైడ్రా ఎవరికి లొంగది? హైడ్రా ఎవరి గురించి ఇది కాదని అంట. హైడ్రా ఎవరి గురించి ప్రాణాలు తీసిపోమన్నది హైడ్రాని? న్యాయం చెప్పండి సార్, న్యాయం. హైడ్రా ప్రాణాలు తొక్కేసుకుంటా పోమన్నదా? ప్రాణం కన్నా మించింది హైడ్రా లేదు. నిన్న చనిపోయింటే ఫ్యామిలీ మొత్తం చనిపోయింటే గవర్నమెంట్ కింద పడుతుండే సార్, కింద ఉంటుండే. అగ్గిపెట్ట వెలగలేదు కాబట్టి బతికినాం మేము. అగ్గిపెట్ట వెలిగింటే గవర్నమెంట్ ఈరోజు కింద ఉంటుండే సార్. పోతే ఫ్యామిలీ పోతుంటే మేము, కానీ గవర్నమెంట్ అయితే కింద ఉంటుండే ఈ రోజు నాడు. అది ఆలోచించండి సార్. ఎందుకంటే మేము ప్రాణాలకే తెగించిన వాళ్ళం, చావనికైనా పోయిన వాళ్ళం, చచ్చిపోవడానికేమో రెడీ ఉన్నాం సార్. ఎంతకన్నా ఏమైతే చెప్పండి, ఇంకేం కాదు. మా ఇల్లు కూల్ చేసినాక ఇంకేం చేస్తాం సార్ చెప్పండి? అదే అందరికీ మంచి జరగాలనే కోరుకుందాం, అందరికి మంచి జరిగిద్ది సార్. మాకు కరెంట్ ఇస్తలేరు, పిల్లలు ఉన్నారు, చదువుకునే పిల్లలు ఉన్నారు, కరెంట్ ఇవ్వకుండా కరెంట్ ఆపేసిరు. ఇదేం కరెక్టేనా సార్? చెప్పండి, మీరు చెప్పండి. వెలుగులోకి తీసుకురావాలి కానీ పబ్లిక్ని చీకట్లో దొబ్బేసే గవర్నమెంట్ ఎవరిని? అది ఏ దౌర్భాగ్యం సార్? కరెంట్ ఇవ్వకపోవడం ఏంది సార్? మేము బిల్లులు కడతలేమా? మా దగ్గర డబ్బులు తీసుకోలేరా? మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. ఎన్ని సంవత్సరాల నుంచి కట్టినా ఇన్ని బిల్లులు ఉన్నాయి, తెచ్చి ముంగల వస్తాం. మేము పైసలు కట్టలేమా? తీసుకోలేరా మా దగ్గర? మరి ఇప్పుడు ఎందుకు ఇవ్వనంటుంది? రేవంత్ రెడ్డి వద్దన్నాడా? ఇవ్వద్దని చెప్పిండు. వీళ్ళు ఇట్లా కరెంట్లో చీకట్లో ఉండి వెళ్ళిపోతారు అనుకుంటారా? వెళ్ళాం సార్, కట్టెల పోయి పెట్టుకొని వండుకొని తింటాం, దీపం పెట్టుకొని ఉంటాం, కానీ మా నాన్న సంపాదించిన ఆశలకించి పోము. ఇది మాత్రం 100% గుడిచే వేసుకొని ఉంటాం. ఎన్నిసార్లు గులగొట్టినా మేము వేసుకుంటాం, మళ్ళీ ఎన్నిసార్లు గులగొట్టినా మేము అదే స్థలంలో ఉంటాం. ఇది మాత్రం అంతే సార్. దీంట్లో మాత్రం తెగించింది ఇంతే. నువ్వు కాపాడాలనుకున్నావా నీ చెరువులని? జాలి వేసుకో, ఒక్క ఫీట్ జరిగితే తీసుకపోయి లోపడేయి, బయటికి రాకుండా చెయ్యి. అంతే సార్. పరిస్థితి ఏంటంటే ఇక మేము బతకడానికి వచ్చినాం. ఇక నడి ఆనకాలంలో వచ్చి ఇండ్లన్నీ ఊలగొట్టి పోయిండ్లు. అడ్డమిని కోతేనే మా తిండి తికాలు అన్నీ ఇదవుతాయి. ఇప్పటికి నష్టపోయినాం. మీ ఆనలో ఉండి పరదా కిందనే ఉన్నాం ఆయిల్లా. వాన వచ్చింది, నైట్ అనేది వాన వచ్చింది కదా. వాన వచ్చినప్పుడు మీరు ఏడున్నారు? మరి వాన వచ్చితే మీద పరద కప్పుకునే ఉన్నాం, మాకు ఏం లేదు ఇక అంతే. ఎట్లా మరి మీరు ఏమంటున్నారు? గవర్నమెంట్కి ఏమైనా చెప్తారా? మీరు గవర్నమెంట్కి ఏం చెప్పాలంటే ఇక మరి ఏం చెప్పుడు, మాకేమన్నా సహాయకరం చేస్తే ఉంటే ఏమన్నా స్థలమో గిలమో చూపించి మాకు ఏదో ఒకటి చేయాలి. వాళ్ళు ఇండ్లు కూలిపోయినందుకు ఇక ఇంతగానో కష్టపడ్డాము కాబట్టి అదన్నా ఒక దారి చూపించాలి గవర్నమెంట్. అయితే ఎన్ని వచ్చి చేసినా ఈడే ఉంటారు మీరు? ఎన్ని రోజులైనా ఇక్కడనే ఉంటాం ఇక అంతే. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచే మేము ఉంటాను. మిగతా వాళ్ళు ఇంకో 4-5 సంవత్సరాలు వాళ్ళు వచ్చి అప్పటి నుండి ఇక మేము అదే కష్టం, మాది ఇదే పోరాటం, ఇట్లా చేసుకునే బతుకుంటూ వస్తున్నాం. కష్టం చేస్తేనే మీకు 4 ఏళ్ళు నోట్లోకి పోయేది. మరి మీ మీద ఇట్లా చూస్తుండవు కదా గవర్నమెంట్? కష్టం చేస్తేనే 4 ఏళ్ళు నోట్లోకి పోతాయి, లేకపోతే మా బతుకంతా అట్టిదే. ఇట్లాంటిగా బతికిన వాళ్ళను గవర్నమెంట్ వచ్చి మొత్తం ఇండ్లకిళ్ళు కూలగొట్టిపోతే మా బతుకులు ఆనలా వాడి సచ్చినాం. ఇప్పుడు మా బతుకులు ఏం కావాలి? గవర్నమెంట్ సాయం చేస్తే సాయం చేయాలి మాకు. వాళ్ళు వచ్చి ఇండ్లు కూలగొట్టినందుకు. ఈ వానలో మీరు అందరూ ఇట్లా ఉండడం కూడా చాలా బాధాకరంగా ఉందన్నమాట. ఎట్లుంటారు మరి? ఇప్పుడు మీరు ఇల్లులు కూలిపోయాయి, రేపు ఇవాళ నైట్ కూడా వాన వచ్చేటట్టుంది, ఎట్లా మరి? వస్తుంది, మళ్ళీ పదలు కప్పుకుంటాం, మళ్ళా గట్టిలో ఉంటాం. ఇక పాములు, తేళ్ళు, దోమలు మా బతుకులు అలాంటి
ఏమైనా సాయకాలం చేస్తే గవర్నమెంట్ చేయాలి, చేయకపోతే మాత్రం మాకు మంచిగా ఉండదు. ఇక వానలు మొత్తం తడిచిపోతున్నాం మేము, అంతా నిద్ర లేకుండా అన్నం లేకుండా మొత్తం కష్టపడి మాకు తెలియకుండా మేము ఇంట్లో పడుకున్నాము. మాకు ఒక మాట కూడా చెప్పలేదు. సడన్గా వచ్చి వాళ్ళు జేసీబీలో బడబడలు మాకు పీకేసి నోటీసులు అనేవి ఏమి ఇవ్వలేదా మీకు? నాకు నోటీసు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా మాకు ఇవ్వలేదు. వాళ్ళు ఒక గంట ముందు కనుక 10 నిమిషాల ముందు మాకు చెప్పి ఉంటేనా మేము మా సామాన్లు బయట రోడ్డు మీద పెట్టుకొని మేము బతికేటోళ్ళము. మాకు ఎలాంటి పర్మిషన్ రాలేదు, మాకు ఎలాంటి వాళ్ళ నుంచి ఒక నోటీస్ కూడా రాలేదు. సడన్గా పడుకున్నాము. వాళ్ళు మార్నింగ్ 5 నుంచి వాళ్ళు స్టార్ట్ చేసుకున్నాం ఇంకా పొలగొట్టడము. అంటే మీరు ఏడున్నారు మరి? నైట్ వాన వచ్చింది కదా, పెద్ద వానలు వచ్చినాయి, ఎట్లున్నారు మరి? మేము కవర్లో చేతిలో పట్టుకొని అన్నం లేకుండా వర్షంలోనే బయట మంట పెట్టుకొని కూర్చున్నాము. అదే వర్షంలో ఈరోజు 3 గంటలకు అన్నం వండుకొని ఇప్పుడు తిని ఇప్పుడు పడుకొని ఇప్పుడు లేస్తున్నాము. మా పరిస్థితి చాలా ఘోరంగా 2 months అయిపోతుంది. మేము బతకాలా సావాలనిపిస్తుంది మాకు. మరి మీరు ఎట్లుంటారు మరి? ఇప్పుడు ఇవాళ ఇప్పుడు కూడా వాన వచ్చేటట్టుంది, పరిస్థితి కూడా చాలా విషమంగా ఉందన్నమాట. వానలు వస్తున్నాయి, వానలు ఉన్నాయి చాలా. ఎట్లా మరి? మాకు వానలు ఇక మాకు వానలు అయినా ఎండ అయినా ఇక అంతా కూడబెట్టుకుని మేము ఉండి ఈడ కష్టపడి బతుకుతున్నాం మేము. అలాంటి వాళ్ళకు మాకు గుడిసెలు కట్టుకొని పెద్ద బిల్డింగ్ కట్టుకోలేకుండా చిన్న గుడిసె పూరి గుడిసెలో ఉండి ఆడ బతుకుతుంటే పాములు వస్తున్నాయి, చీమలు కురుస్తున్నాయి, దోమలు కురుస్తున్నాయి, అన్నీ భరించుకొని మేము గుడిసెలు బతుకుతుంటే మాకు చిన్న చిన్న గుడిసెలు మొత్తం పూడగొట్టేసారు. మాకు మేము పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, మేము బిల్డింగ్లో బతుకుతాము అని కష్టం. మేము ఓట్లు వేసింది మా తప్పు. అది కాంగ్రెస్కి రావాలని మేము కోరుకున్నాం, తెలంగాణ రావాలని కోరుకున్నాం. మేము కూడా తెలంగాణ పార్టీ వాళ్ళమే. రేవంత్ రెడ్డికి మా ఊరికి 25 కిలోమీటర్స్ దూరం అంతే. మేమేం అందరూ మా ఒక్కొక్క ఇంట్లో 10 ఓట్లు 5 ఓట్లు ఉన్నాయి, అందరూ ఆయనకి ఓట్లు వేసినాం. ఆ తప్పు చేసినాం మేము. రేవంత్ రెడ్డి ప్రపంచానికి మంచి చేస్తారనుకొని అనుకుంటే మాకు పాడు చేయడానికి వచ్చిన మేము ఇప్పుడు ఊహిస్తున్నాము. ఇలాంటి సంఘటనలో మేము ఎలా బతకాలి? ఈ పూరి గుడిసెలు అన్నం లేదు, మాకు రాత్రి పడుకోవడానికి లైట్ లేదు, నీళ్ళు లేదు తాగడానికి. ఇలాంటి బ్యాడ్ సిచ్యువేషన్ నడుస్తున్నాయి మాకు ఇక్కడ. ఎట్లా మరి? గవర్నమెంట్ మీకు ఏమన్నా సాయం చేస్తుంది అనుకుంటున్నారా లేదా? ఇంతవరకు అయితే నిన్నటి నుంచి మేము ఈడ ఉన్నాము. ఒక్కరు వచ్చి మాకు ₹1 కానీ, ఒక్క బట్టలు కానీ, ఒక బియ్యం కానీ, కొంచెం అన్నం ఇప్పుడు ఎవరు మాకు పెట్టలేదు. అందరు వస్తారు, ఎవరు మా బాధలు మేము చెప్పుకుంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు అంతే. ఇంకా గవర్నమెంట్ నుంచి మాకు సాయం చేసింది చేయకుండా గవర్నమెంట్కి తెలుసు వాళ్ళంతే. గవర్నమెంట్ ఎక్కడో ఒక సలహాలు ఇస్తే మీరు అందరూ మంచిగా ఉంటారు, ఎక్కడో ఒక మంచిగా పని చేసుకొని బతుకుంటారు. మేము లేబర్ పని చేసుకొని మంచిగా స్థలాలు ఉంచిన కట్టుకొని వాళ్ళు ఏడ బతుకుంటే ఆడ బతుకొని మేము మంచిగా బతుకుతాం. కానీ మేము అమ్మడాలు పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టాలి మాతో కాదన్న. మేము పెద్దోళ్ళము, ఏదో బతికి ₹2 చూపించుకొని ఊరికి వెళ్ళిపోయేటోళ్ళము. అలాంటివి మా కడుపు మీద కొట్టేసి మాకు మరీ గుడిసె లేకుండా, రూమ్ లేకుండా నడి రోడ్డు మీద పాటేసి వెళ్ళిపోయారు మాకు. మేమేం తప్పు చేసినామని. ఎట్లయినా మీకు గవర్నమెంట్ ఎలా అయినా సహాయం చేయాలని నేను కూడా కోరుకుంటున్నా. అదే కోరుకుంటున్నాం. మాకు ఇలాంటి బాధలు ఎన్ని రోజులు పడాలి? మేము ఒక రోజు 2 చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకొని మేము ఈ వానాకాలంలో ఎట్లా బతకాలి? మేము ఏం చేయాలి? రేవంత్ రెడ్డికి ఏం చేయాలో అర్థం అయితే లేదు. బస్సు ఫిరీ ఇచ్చిందని మొత్తం కొంపలే నాశనం చేస్తున్నాడు. ఆ బిల్డింగ్ కూలగొడితే ఏమైతుంది? పెద్ద కట్టుకొని పోతున్నాం ఎక్కడన్నా. ఈరోజు కబ్జా చేసుకున్నాం మేము. కబ్జా చేసుకొని మొత్తం బిల్డింగ్ కట్టామా? ఉత్త కాగితం కట్టుకొని గుడిసె కట్టుకుంటున్నాం. కాగితం అసలు చూపెట్టే వరకు కోనే పోవు అసలు. మన బిల్డింగ్లు కూడా కొడితే అవన్నీ సున్నం చెరుకు సంబంధించిందే కదా. మళ్ళీ దాంట్లో కాడుకోతే ఏమైంది? మేము ఉత్త పడద కట్టుకున్న మా కాడికి ఎందుకు వచ్చిందో? ఉత్త బతుకుతున్నాం కదా. మరి మాకు బువ్వ లేదు, నీళ్ళు లేవు, ఇంత ఛాయ లేదు, ఏది లేదు. ఇప్పుడు మాకు నిన్నట్టుంటే నిన్న ఇయ్యాల నుండి ఇంత గంజి లేదు. ఏమిట్లా ఏడ వండుకొని తినాలి? ఎట్లా నైట్ వాన వచ్చింది కదా, మీరు ఊకే కింద వండుకున్నాం ఇట్లా కాగితం కప్పుకొని. పాములు తేళ్లు అవన్నీ వస్తాయి కదా. వస్తే ఏం చేస్తాం? పోతే ఉంటాం అని కప్పుకొని వండుకున్నాము. ఆ కాగితం ఆడ ఎట్లా మరి? ఇప్పుడు అవి కూడా కట్టుకుంటున్నారు కదా, అవి కట్టుకున్న మిమ్మల్ని వాళ్ళు వచ్చి కూల్చేస్తే ఏం చేస్తారు? ఏం చేస్తాం? వచ్చినప్పుడు అందరు చెప్తారు. ఏం చెప్తారో ఏం కథ ఈయనే ఉంటాం. మేమేం బిల్డింగ్ కట్టలేడా? బేస్ వేసి బిల్డింగ్ 5-6 అంతస్తుల బిల్డింగ్ వేయలే. ఉత్త కాగితం కట్టుకొని మన బతుకు తెరువుకు తిననికే బతుకు తెరువుకు వచ్చినాం మేము. ఆయన తెచ్చి పెడితే మేము తింటలేము. మేము మళ్ళీ కిరాయి కట్టుకొని బతుకుతున్నాం. ఈ కిరాయి తీసుకుంటారు దీనికి. మేము మళ్ళీ కబ్జా చేసుకున్నామని కిరాయి తీసుకొని కట్టుకుంటున్నారు. 2000 కిరాయి కట్టి 500 కరెంటు బిల్లు కట్టి అన్ని నాశనం అయిపోయినాం మేమే. బియ్యం ఇప్పుడు ఏది కానకుండా పోతున్నాం. మేమందరం ఈ లోపలనే ఉన్నాం. పొద్దున మా మమ్మీ వాళ్ళు వచ్చి లేపారు కాబట్టి సరిపోయింది, లేకపోతే మా ప్రాణాలను పోతుండే అప్పుడు. ఎట్లా మరి నైట్ ఎట్లున్నారు? వానలు వస్తున్నాయి కదా, చినుకులు పడతా ఉన్నాయి. మేము ఇంకా మా పేరెంట్స్ ఏదో ఒక బెడ్షీటో ఏదో ఒకటి కప్పి అందరికీ చూసుకున్నారు. వాళ్ళు మా పేరెంట్స్ కాబట్టి మమ్మల్ని చూసుకురు. మన కూల్ చేసిన వాళ్ళు ఎక్కడో ఉన్నారు, చెప్పిన వాళ్ళు ఏడనో ఉన్నారు. మన మధ్యలో ప్రజలే కదా మేము
బుక్స్ కూడా తడిచిపోయినాయి. మాకు ఈరోజు ఎగ్జామ్స్ ఉన్నాయి. తిండి ఫుడ్ వంట చేసుకున్నాము అన్నీ బయటనే పడిపోయినాయి. ఫుడ్ ఇక్కడే తింటున్నారా? ఎట్లా మరి వానలో ఎట్లా తింటావు మరి? నైట్ ఒకవేళ వాన వస్తే ఎట్లా తింటావు మరి నువ్వు? నైట్ మా మమ్మీ డాడీ ఇక్కడనే వండుకుంటారంట. ఇక్కడే పడుకుంటారా మరి? ఎట్లా మరి అన్నం ఎట్లా మరి? అన్నం తిన్నావా నువ్వు? తిన్నా. ఎట్లా మరి మీరు ఎట్లా ఉంటారు మరి? స్కూల్కి పోవట్లేదు మీరు ఇప్పుడు? మేము స్కూల్కి వెళ్ళట్లేదు ఎందుకంటే బుక్స్ తడిచిపోయినాయి. ఎట్లా వెళ్ళాలి? బుక్స్ అన్ని తడిచిపోయాయి. యూనిఫామ్ లేవు. యూనిఫామ్ లోపలనే ఉన్నాయి, మొత్తం పోయినాయి. బుక్స్ అన్ని చినిగిపోయినాయి, తడిచిపోయినాయి. ఎట్లా వెళ్ళాలి చెప్పన్నా? బుక్స్ తెచ్చుకుంటామంటే కూడా వాళ్ళు ఒక 2 hours టైం ఇవ్వండి, మాకు ఇంపార్టెంట్ వల్ల తెచ్చుకుంటాం, మా బుక్స్ యూనిఫామ్ ఏమైనా తెచ్చుకుంటామంటే కూడా మమ్మల్ని లోపల వెళ్తుంటే పోలీసు వాళ్ళు అందరు గుండాలాగా అందరూ చూడకుండా వచ్చి కింద పడేసి ఇట్లా ఫెన్సింగ్ లెక్క ఇట్లా మా చుట్టూ ఉండి మమ్మల్ని లోపలికి వెళ్ళనియకుండా మా బుక్కులు మా ఇంపార్టెంట్ థింగ్స్ ఏమైనా ఉంటే తెచ్చుకుంటా అని చెప్పినా కానీ వాళ్ళు పోనీలే. ఇంకా కొట్టి కింద పడేసారు, కొట్టిరు కానీ వాళ్ళ సేఫ్టీకి ఏమో వాళ్ళ గ్యాసెస్ వచ్చి బయట పడేసారు. కానీ మేము బుక్స్ తెచ్చుకుంటాం, మేము ఇంపార్టెంట్ ఏమైనా తెచ్చుకుంటాం అంటే మమ్మల్ని పంపిస్తలేరు. పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టారు. వర్షంకి మేము బయట నీడ తడుచుకుంటున్నాం. మా పేరెంట్స్ మీ అమ్మ నాన్న ఈడ లేరు కానీ మీరు మాత్రం ఏడే ఉన్నారు. ఈ చిన్న పాప ఏమో అమ్మ అమ్మ అని ఏడుస్తుంది. వీళ్ళని ఓదార్చలేక మేము గిట్టంగా ఎలానో అలా ఓదార్చుకుంటా కూర్చున్నాం. వానలో తడుచుకుంటానే ఇట్లానే మా మమ్మీ డాడీ వాళ్ళు 7కి వచ్చిన నైట్. ఆ తర్వాత తినేసి ఈడనే వండుకున్నాం. ఎక్కడ మీరు ఎక్కడ స్నానం చేశారు? ఎక్కడ ఉన్నారు? ఇంకా ఈయన రోడ్డు మీద స్నానం చేశారు. రోడ్డు మీద స్నానం చేశారా? మా పేరెంట్స్ కూడా అక్కడనే పెట్రోల్ పోసుకున్న స్మెల్ వస్తుంది, ఆడనే స్నానం చేసిరు. మంటలు వస్తుందని ఆడనే ఇంకో గీడనే వండుకున్నాం. నైట్ చినుకులు వస్తుంటే గిట్టంగా ఆ బొంతలు తడిచిపోతున్నాయి, అయినా గిట్టంగా ఆరేసుకొని పండుకున్నాం. ఏడే పడుకున్నారు మీరు? ఇంకో ఈయన బాక్స్ అన్నము పడిపోయినాయి, బియ్యం సక మొత్తం పోయినాయి. మరి ఎట్లా మరి మీరు ఎట్లా ఉంటారు ఈడ అసలు? మీరు ఇంకా గుడ్ చేసుకుంటున్నాం. ఈ రోజుకైతే ఇది మాత్రం చేసుకుంటున్నాం. గుడి చేసుకుంటున్నావా? గుడి చేసుకొని అందులో పడుకుంటావా? మరి ఎట్లా మరి రేపు ఎట్లా ఉంటావు? ఎల్లుండి ఎట్లుంటావు? అన్నం తింటున్నావా నువ్వు? అన్నం తిన్నావా? ఇవాళ తిన్నావా? ఏడ్చినావా నువ్వు? పొద్దున ఏడ్చినావా? అమ్మ లేదని ఏడ్చినావా? ఎట్లా మరి మీరు అందరూ చదువుకోవాలి కదా, చదువుకోకపోతే ఎట్లా? మేము చదువుకోవాలంటే బుక్స్ కావాలన్నా బుక్స్ కావాలి. అన్ని తడిపేశారు వాళ్ళు. అన్ని తడిచిపోయినాయి. బుక్స్ తీసుకొనికే కూడా ఇక్కడ పంపించలేరు. అక్కడనే వర్షం వస్తుంది, అక్కడనే ఆడ మా పేరెంట్స్ కూడా లేరు. ఆమెమో ఏడుస్తుంది మమ్మీ అని. నిన్న అయితే టోటల్ నిన్న 7 o'clock వచ్చారు మా పేరెంట్స్ కూడా పోలీస్ స్టేషన్ నుండి. పొద్దున్న నుంచి అన్నం తిన్నారుగా? ఈ రోజు తిన్నాం. నిన్న ఆమె అట్లా ఏడ్చిరు. నిన్నటి పరిస్థితి నిన్న అయినా సండే ఉంది, హాలిడే ఉంటుంది. ఆ హైడ్రోగిటంగా హాలిడే ఉండాలి కదా, మొత్తం గవర్నమెంట్కే హాలిడే ఉంటుంది. వాళ్ళు ఈ అందరి ఇల్లులు కూల్చేసి అందరి వాళ్ళు మంచిగా వాళ్ళు హాలిడే చేసుకుంటారు అన్నమాట. అంతే. ఇక్కడ వచ్చింది అయితే ఇక్కడ ఇదే వచ్చింది ఇట్లా హైడ్రో మాది కూల కొట్టేసి వాళ్ళు సంతోషంగా ఉన్నారు. పోలీసులు కూడా మిమ్మల్ని నెట్టేశారు. వాళ్ళ పైసలు ఇచ్చి వాళ్ళని తెప్పించుకోరు కానీ వాళ్ళు చదువుకోలేదు. అందుకనే వాటి విలువ తెలియదు వాళ్ళకి. అందుకనే వాళ్ళు చదువుకోకుండా పైసలు ఇచ్చి తెప్పించుకోరు వాళ్ళని పోలీసులు. అందుకే బుక్కుల విలువ తెలియాలి వాళ్ళకి. వాళ్ళకి బుక్కుల విలువ తెస్తే ఇంకా వాళ్ళే వెళ్ళి తీసుకొస్తారు. మేము వెళ్ళి తీసుకుంటాం అంటే గిట్టంగా పర్మిషన్ ఇస్తారు. ఇట్లా కింద పడేస్తారు, కొడుతురు. చుట్టూ పోలీసులు చిన్న పిల్లగాళ్ళని చూడకుండా కూడా కొడుతున్నారు వాళ్ళు మిమ్మల్ని. బుక్కులు తెచ్చుకుంటా అన్నా కానీ తెచ్చుకోనియలేదు. మా నాన్నమ్మ వయసులో పెద్దది, ఆమె గిట్టంగా చూడకుండా కింద పడేస్తారు. బుక్స్ తెచ్చుకుంటాం, అవన్నా వంట సామాన్లు అన్నా యూనిఫామ్స్ అన్నా ఇంత మాకు ఇది కూడా పంపిస్తలేరు. మీరు వెళ్ళి తీసుకురండి అంటే వాళ్ళు దేరంటారు. వాళ్ళకి సేఫ్టీ చూసుకుంటున్నారు కానీ మాకు కొంచెం ఇది కూడా చూడట్లేదు. వాళ్ళు చేసేసి ఇంకా వెళ్ళిపోయారు. వాళ్ళు కూలగొట్టేసి ఇంకా వెళ్ళిపోయారు. ఇంకా కోట్లు పెట్టి ఇంకా వాళ్ళు కాపాడుకుంటుంటే కానీ ఇట్లా పొడగొట్టుకోకుండే. ఎందుకంటే మేము గరీబోళ్ళం, మేమేం కట్టలేము కదా. అందుకనే వాళ్ళు చిన్న కూలగొట్టేస్తే వాళ్ళు పెద్దవాళ్ళందరూ భయపడిపోయి ట్యాక్సీలు వాళ్ళందరూ డబ్బులు ఇస్తారు కదా. డబ్బులు ఇస్తే వాళ్ళు ఇంకా సేఫ్ అయిపోతారు వాళ్ళందరూ. మావి చిన్న కూలగొట్టి వాళ్ళని బెదిరిస్తారు. పొద్దున్న నైట్ నుంచి వాన వస్తుంటే వానల్నే పండుకున్నాం.
అయితే మా పేరెంట్స్ మమ్మల్ని ఏడబండ పెట్టాలి వాళ్ళ టెన్షన్స్ వాళ్ళ బాధపడుతున్నారు మా గురించి అది కూడా వాళ్ళు ఇది చేయకుండా వాళ్ళు కూలగొట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా మేము తడుచుకుంటా మేము ఇక్కడ ఉండేది వాళ్ళకేం తెలియదు. వాళ్ళు హాయిగా ఏసీ వేసుకొని రూమ్ లో కూర్చుంటారు. కానీ ఆల్రెడీ మా పేరెంట్స్ ఏమో 7 వరకు పోలీస్ స్టేషన్లో ఉన్నారు. మిగతా 5 to 7 అవర్స్ మేము ఎట్లున్నామో ఇక్కడ వర్షంలో అది మాకే తెలుసు. ప్రాబ్లం నిన్న ఇంత సఫర్ అయినామో అయినా కూడా వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పటికి మమ్మల్ని ఇంతనన్నా ఏదో ఒకటి చేయాలి కదా, చూసుకోవాలి కదా, అట్లా కూడా లేరు. అందరు వెళ్ళిపోయారు. ఇంకా పిల్లగాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు అమ్మా నాన్న లేరు అని కొంచెం బాధ్యత లేకుండా వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. మేము ఇంకా ఈడ ట్యాంకర్ల కింద ఈడ దాచుకున్నాం. వర్షం పడుతుంది, మా పేరెంట్స్ రాలే, ఆమె ఏడుస్తుర్రు, కొంతమంది మా చెల్లె వాళ్ళు ఏడుస్తుర్రు కింద దాచుకున్నాం వాన పడుతుంటే. అప్పుడు మా పేరెంట్స్ వచ్చి వాళ్ళు స్నానం చేయాలి, పోయి వాళ్ళకి స్కిన్ మొత్తం మంటుతుంది. ఆ ట్యాంకర్ కిందనే స్నానం చేసిరు వాళ్ళైతే. ఇప్పుడు ఈరోజు మార్నింగ్ నుండి ఏదో మాకు తగినంత మేము చేసుకుంటున్నాం. కొంచెం మా పేరెంట్స్ వాళ్ళ రిలేటివ్స్ వచ్చి వాళ్ళు కొంచెం మాకు హెల్ప్ చేసిరు. ఇప్పుడు అదంతా క్లీన్ చేయడము, గుడిసె కట్టడము హెల్ప్ చేస్తారు ఇప్పుడు వాళ్ళు మాకు. మంచి జరిగింది. చదువుకోండి, మంచి చదువుకోండి. వాళ్ళు ఒకవేళ ఎవరెవరన్నా కానీ చదువు మానేయద్దు. మేమేం చదువు మేము చదువుకుంటూనే ఉంటాం. చదువుకోండి మంచిగా, సరేనా? బియ్యం ఇట్లా చేసిరు, వండుకునే గిన్నెలు ఇట్లా చేసిరు. ఏమిట్లా వండుకోవాలి, ఏమిట్లా తినాలి, ఎట్లా ఉండాలి. ఇప్పుడు వర్షం వచ్చేటట్టుంది, ఇట్లాంటి పరిస్థితి ఉంది. పిల్లల బుక్స్ సగం దుప్పట్లు తడిచిపోయినాయి వర్షానికి. ఇవి కప్పుకొని ఈయనే వండుకున్నాం రాత్రికి. ఇప్పుడు కూడా ఈయనే పండుకుంటాం. ఎవ్వడు రాకపోని మా బతుకులు చూడకొని మేమైతే ఇక్కడికి కదలేదు లేదు. మాకు ఇల్లు కావాలి, మా జాగా మాకు ఎంత ఉందో మాకు అంత కావాలి. అవా మా సామాన్ నేను కష్టపడి 4 గిన్నెల పాచి పని చేసి కష్టపడి గిన్నెలు మాకు మేడంలు ఇచ్చిర్రు. గిన్నెలు మా సార్ వాళ్ళు మా మేడం వాళ్ళు కనికరించి గిన్నెలు ఇచ్చారు. వీటితో మేము సంసారం చేసుకుంటే ఈ గిన్నెలన్నీ వలగొట్టిరు. హైడ్రాతోటి గిన్నెలన్నీ వలగొట్టిరు, పొయ్యి వలగొట్టిరు. మేము ఎట్లా వండుకొని తినాలి, ఏడ వండుకొని తినాలి? నేను కష్టపడ్డ సంపాదన నీకు కూల్చగొట్టడానికి ఎవడో అధికారం ఇచ్చిండు. ఇది నా సంసారాన్ని గులగొట్టి ఈరోజు నడి రోడ్డు నిలబెట్టినావు. ఎన్ని రోజులు నిలబెట్టు. ఈయనే ఉంటా, ఈయనే తింటా, ఈయనే పంట. ఎవరు వస్తారో రాలి అంతే. మనం ఇప్పుడు బోరబండలోని సున్నం చెరువు దగ్గర ఉన్నాం. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఇల్లులన్నింటిని కూడా కూల్చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న ఇల్లులన్నింటిని కూడా కూల్చేయడం జరిగింది. వాళ్ళు ఎక్కడ తినాలి, ఎక్కడ ఉండాలి, ఎలా తినాలా, మాకు జరిగిన అన్యాయం ఇంకా వేరే వాళ్ళకి జరగకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు మేము కష్టపడి సంపాదించుకున్నాం కాబట్టి ఆ సంపాదన కూడా మాకు ఎక్కడో ఒకటి చూపించి మా ఇల్లు మాకు ఇస్తే చాలు, మా ప్లేస్లు అన్నీ కట్టిస్తే చాలు, మా పిల్లగాళ్ళు మంచిగా పోయి చదువుకోవాలి అని వాళ్ళు రూపాయి కూడబెట్టుకొని దాచుకున్న ప్రతి ఒక్క పైసను కూడా వాళ్ళు నాశనం చేసినట్టు తెలుస్తూనే ఉంది. ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగేలా చూడాలని ప్రతి ఒక్కరు కూడా పేర్కొంటున్నారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.